హాయ్, నేను మీ డాక్టర్ మనోజ్ లంకపల్లి ఫ్రమ్ లంకపల్లి ఫిజియోథెరపీ. రీసెంట్గా మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు తణుకు నుంచి. సో మేడంకి ఏంటంటే ఒక సంవత్సరం క్రితం భుజం మీద వాళ్ళు ఏదో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ పందిరి కర్ర పడింది అనమాట. అప్పుడు షోల్డర్కి చిన్న ఇంజురీ అయింది. లోకల్లో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. వారు ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం, అది ట్రీట్మెంట్ జరిగింది, అక్కడికి అయిపోయింది. కాకపోతే ఈ 1 year ఆ పెయిన్ వల్ల లేదా ఏదన్నా కారణాల వల్ల ఆ మూమెంట్ అనేది చేయడం తగ్గించేశారు. అంటే షోల్డర్ పూర్తిగా యూజ్ చేయడం ఆపేశారనమాట. ఈ 1 year తర్వాత ఇప్పుడు చెక్ చేస్తే ఏంటంటే ఆ షోల్డర్ గూడంతా బిగుసుకుపోయింది. సో లైక్ మనం జనరల్గా ఏంటంటే దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. మేడం డయాబెటీస్ లేదు కానీ షోల్డర్ స్టిఫ్నెస్ డెవలప్ అయింది. సో మీకు హిస్టరీలో ఎప్పుడన్నా షోల్డర్ ఇంజురీస్ జరిగినప్పుడు అవి చెక్ చేసుకుంటా ఉండండి. షోల్డర్ మూమెంట్ మీరు పూర్తిగా చేయగలుగుతున్నారా లేదా అనేది. సో లేదు, మీరు అది సరిగ్గా చేయని పక్షంలో ఇవి షోల్డర్ టైట్ అయిపోయి ఫ్రోజన్ షోల్డర్ లాగా డెవలప్ అవుతుంది. మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఆల్రెడీ చాలా మంచి రికవరీ చూస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఇలా ప్రీవియస్గా ఇంజురీస్ జరిగి ఇప్పుడు షోల్డర్లో మూమెంట్స్ తక్కువగా ఉండి భుజం లేపలేకపోతున్నాను, తల వెనక జడ వేసుకోలేకపోతున్నాను, వెనక్కి టచ్ చేసుకోలేకపోతున్నాను, ఇలాంటి మూమెంట్లో రెస్ట్రిక్షన్ ఉంటే కనుక వెంటనే కన్సల్ట్ చేయండి. లంకపల్లి ఫిజియోథెరపీ క్లినిక్, సూర్యరావుపేట అండ్ భవానీపురం. థ్యాంక్ యూ.